బాపులపాడు మండలం అంబాపురం గ్రామస్తులు శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు పనితీరు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై హర్షం వ్యక్తం చేశారు. తమ గ్రామంలో ఉన్న 3 చెరువుల్లో కనీసం త్రాగునీరు లేక 14 సంవత్సరాల నుండి అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం కాలువ పక్కనే ఉన్న ఊరు చెరువులోని నీళ్లు రాక ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు వాపోయారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ గ్రామంలో ప్రజాధర్మ నిర్వహించి గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించారని, గ్రామంలో ఉన్న 3 చెరువుల్లో నీళ్లు లేవని గ్రామస్తులు చెప్పగా తక్షణమే స్పందించి ఏలూరు కాలువ నుండి వచ్చే కోడు కాలువను సరిచేయించి యుద్ధ ప్రాతిపదికన 3 చెరువుల్లోకి నీళ్లు పెట్టించి తమ ఉదార స్థితిని చాటుకున్నారని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మంచి వేసవి కాలంలో వెంటనే స్పందించి మా గ్రామంలోని 3 చెరువులకు నీళ్లు ఇప్పించి వేసవి కాలంలో పశువులకు, రైతులకు, ప్రజలకు నీటి ఎద్దలు లేకుండా ఎమ్మెల్యే వెంకట్రావు చర్యలు తీసుకుని ఆదుకున్నారని అన్నారు. గ్రామంలో సుమారు 3000 పశువులు ఉన్నాయని, 14 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు, రైతులు ఆవేదన వ్యక్తం చేసి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పనితీరుపై ప్రశంసలు కురిపించారు. కూటమి ప్రభుత్వ సారథ్యంలో రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ముందుకు నడిపిస్తున్నారని గ్రామస్తులు అన్నారు. ఈ మంచి చెరువులన్నీ కూడా నీటితో నింపుకోవడానికి అని చెప్పి కాలంలో నీరు వదలడం జరిగింది. ఆ సమయంలోనే మన అంబాపురం గ్రామంలో ఈ చలివేంద్రం ప్రారంభించే సమయంలో మేము వచ్చినప్పుడు ఆ రోజున మన గ్రామస్తులందరూ కూడా ఏలూరు కాలువ నుంచి కాలువ ద్వారా ఇంతకుముందు లిఫ్ట్ చేసిన దాని ద్వారా మరి చెరువులు నింపుకుంటామని చెప్పినప్పుడు తర్వాత ఆ కాలువ బాగు చేయించుకుని తర్వాత ఈ రోజున 3 చెరువులు కూడా, ఎందుకంటే వేసవికాలంలో నీటి ఎత్తడి ఒక పక్కన గ్రామంలో చెరువుల నిండా నీళ్ళు ఉంటే భూగర్భ జలాలు అసలు లెవెల్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఈ వేడిగాలు ఎక్కువగా ఉన్నాయి, వేడి ఎక్కువగా ఉంది. దాని తగ్గట్టుగానే వాళ్ళ గ్రామాల్లో నీళ్లు ఉండాల్సిన ప్రతి గ్రామంలో కూడా చెరువుల నిండా పూర్తిగా నీరు నింపుకునేటువంటి అవకాశం వాళ్ళ ప్రభుత్వం కలగజేసింది. దాన్ని ఉపయోగించుకుని మన గ్రామస్తులందరూ కూడా మరి ఈ 3 చెరువుల్లో నీరు నింపుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ప్రభుత్వం ఎన్నో గ్రామాల అభివృద్ధి కోసం పంచాయతీ శాఖ నుంచి కానీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకురావడం, దానిలో ప్రజలను కూడా అందరినీ కూడా భాగస్వామ్యం చేసి ఆ విధంగా ముందుకెళ్ళడం జరుగుతుందని చెప్పి ముఖ్యంగా ఈ రోజున గ్రామంలో మరి 3 చెరువులు నీళ్ళు నింపుకునేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి అది పూర్తి చేసేందుకు గ్రామస్తులందరూ కూడా నా అభినందనలు తెలియపరుస్తున్నారు. మా చెరువులు దాదాపుగా 14 సంవత్సరాల నుంచి ఎండిపోయి ఉన్నాయి. ఈ చెరువుల్లో నీళ్ళు లేక మేము చాలా ఇబ్బందులు పడ్డాము. గేదెలకు కానీ చుట్టుపక్కల మాకు ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్లు జరిగినా కానీ మాకు అనుకూలంగా అందుబాటులో ఎలాంటి వాటర్ సదుపాయం లేదు. ఈ వాటర్ తీసుకొస్తాకి చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాకు చెరువుకి వస్తాకి ఏలూరు కాలనీ నుంచి వచ్చే లిఫ్ట్ కాలువ మొత్తం అన్యాక్రాంతం అయిపోయి మాకు దారి లేకుండా, నీళ్ళకి దారి లేకుండా అయిపోయింది. మాకు గ్రామానికి యార్లగడ్డ వెంకట్రావు గారు వచ్చిన రోజు మేము ఆయనకి ఈ విషయాన్ని మనం తెలియజేయగా ఆయన స్వయంగా ఈ యొక్క స్థలాన్ని మొత్తం పరిశీలించి ఆయన దగ్గరుండి మీరు చేయండి, మేము ఉండం, మళ్ళీ ఏది వచ్చినా నేను చూసుకుంటాను, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు చేయండి అని చెప్పి ఆయన పూర్తి సహకారం అందించి, అదేవిధంగా కరెంటు కూడా మాకు అక్కడ ఇబ్బందిగా ఉందండి. కరెంటు కూడా లేదు. కరెంటు కూడా 24 గంటల్లో ఆయన అందుబాటులో తీసుకొచ్చి అక్కడ కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఇప్పించి వారం రోజుల్లో, ఆయన చెప్పిన వారం రోజుల్లో మా చెరువులన్నీ కూడా ఇక్కడ కలకాల నిండుతాకి అవకాశం ఇచ్చారు ఆయన. కానీ మేము రోజు అనుకున్నాం, ఏ చెరువులు చూసిన చుట్టుపక్కల గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు అరే మన చెరువు ఏంటరా, ఇంత రోడ్డు పక్క నుండి కూడా ఇట్లా ఎండిపోయి ఉంది, ఇట్లా అన్యాక్రాంతం అయిపోయింది, ఏంటరా ఈ పరిస్థితి ఏంటరా అనుకున్నాం. చుట్టుపక్కల చెరువులు ఇప్పుడు అన్ని చెరువుల్లో నీళ్లు ఉండేవి. ఒక్క మా చెరువే దాదాపు 14 సంవత్సరాలు బట్టి చాలా ఇబ్బంది పడ్డాం. కానీ ఇప్పుడు చూస్తుంటే ఇది చాలా ఆనందం కలుగుతుంది మా అందరికి కూడా. ఎందుకంటే మా ఊర్లో దాదాపు 3000 పైన గేదెలు ఉన్నాయి. మా ఊర్లో ఏ గేదె కూడా చెరువులోకి వచ్చి వెళ్ళే పరిస్థితి లేదు. ఎవరైనా ఇళ్ళకాడ నీళ్ళు పెట్టిన పరిస్థితి ఏర్పడిపోయింది. కానీ ఇప్పుడు మాకేంటంటే ప్రతి గేదె కూడా చెరువులోకి వచ్చే వెళ్తాకి ఇప్పుడు మా ఊర్లో ప్రజెంట్ తాగుతాకి గేదెకంటూ నీళ్ళు ఉన్నది ఒక్క చెరువులే, ఇంకెక్కడా లేవు. మల్లిగాడి చెరువు 100 ఎకరాల చెరువు ఉంది, కానీ మా 100 ఎకరాల చెరువులో చుక్క నీళ్ళు అక్కడ. మాకు పోలవరం దగ్గరుండి కూడా మాకు చెరువులు 100 ఎకరాల చెరువులో కూడా నీళ్ళు లేని పరిస్థితి ఏర్పడింది. ఈ యొక్క 10 ఎకరాల చెరువుని మేము నింపుకుంటాకి మా రైతులందరం కలిపి సాయశక్తుల మా యొక్క కృషి ద్వారా మేము అందరం కూడా ముందుకెళ్ళి యార్లగడ్డ వెంకట్రావు గారి సహకారంతో మేము ముందుకెళ్ళి ఆయన యొక్క అందుబాటులో ఆయన ఒకటే చెప్పాడు, చెరువులు ఏ చెరువునైనా సరే మీరు ఖాళీగా ఉంచవద్దు, ఖాళీ చెరువును ఉంచవద్దు, మీరు ఎంతసేపు చెరువులు నింపండి, నీరే కావాలి, నీరు మీరు. చంద్రబాబు నాయుడు ఒకసారి ఇంతకుముందు చెప్పేవారు ఆయన, అదే విధానాన్ని ఈయన కొనసాగించారు. మాది లాస్ట్ 14 years బ్యాక్ నుండి అసలు మాకు చెరువుల్లో నీళ్ళు లేవు అసలు. ఇప్పుడు ఎమ్మెల్యే గారి సపోర్ట్తో
నీళ్లు పెట్టుకున్నాం. తర్వాత ఇప్పుడు ఫైర్ ఇంజిన్స్ కానీ చుట్టుపక్కల ఎక్కడన్నా ఫైర్ యాక్సిడెంట్ లేదన్నా అయినా సరే నీళ్లు మా ఊర్లో నింపుకొని వెళ్తూనే జరుగుతుంది. లాస్ట్ 14 years బ్యాక్ బాలవర్ధన్ గారు నీళ్ళు ఇచ్చారు. అప్పుడు ఆయన ట్రైన్స్ కానీ ఆయన డీజిల్ కానీ అప్పుడు ఆయనే పెట్టించి చేపించారు. మళ్ళీ ఇప్పుడు యార్లగడ్డ గారి వెంకట్రావు గారి సపోర్ట్తో చాలా నీట్గా జరిగింది. మా ఊరనే కాదండి, చుట్టుపక్కల ఊర్లన్నీ ఏదైనా ఇష్యూ వచ్చినా ఏదన్నా ఆయన దృష్టికి వెళ్తే స్పాట్లో సొల్యూషన్ స్పాట్లో వచ్చేస్తుంది, స్పాట్లో పని అయిపోతుంది. నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్లో 24/7 పనిచేసే ఎమ్మెల్యే గారు ఉన్నారంటే మన ఎమ్మెల్యే గారు. ఇంకొకటి నైట్ 1 గంట 2ంటికి కూడా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి నేను కాదు ఎవరన్నా నాయకులు ఒక మెసేజ్ పెడితే దానికి రిప్లై వస్తుందండి. ఆయన సొంత బిజినెస్లు కూడా పట్టించుకోకుండా మన గన్నవరం కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం దీనికోసం కృషి చేస్తున్నారు. అలాంటి ఆయనకి మనం సపోర్ట్గా ఉండాలి, ఆయన అడుగుజాడల్లో నడవాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ టు మై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు.